మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఆర్థిక రంగానికి తీరని లోటంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ ఇక లేరు అనే వార్త దేశం మొత్తాన్ని కూడా దేశ ప్రజలను కలిచివేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, వారితో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎట్లాంటి? 2009లో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైపోయిన తర్వాత అప్పటికే 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉపాధి హామీ పథకంతో పాటుగా అనేకమైనటువంటి భూసేకరణ, అనేకమైన చట్టాలు తెచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్, ఇట్లా అనేక చట్టాలు తెచ్చిన ప్రధానమంత్రిగా మరి మేము ఎన్నికైపోయిన తర్వాత మాకు ప్రజాస్వామ్యానికి అత్యంత వేదిక పెద్ద ఈ దేశంలో ఉన్నదంటే పార్లమెంటు. ప్రజాస్వామ్యం పట్ల విలువలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, అనేక చట్టాలు కావచ్చు, మాకందరికీ కూడా ఒక మార్గదర్శనం ఇచ్చినారు. అన్నిటికంటే ఎక్కువ మేము అంటే నేను పార్లమెంట్ కన్వీనర్గా ఉండే సందర్భంలో అనేక సందర్భాల్లో సమావేశాల్లో కలిసేవాళ్ళం. ఎప్పుడు కూడా మాకు ఒక మార్గదర్శకత్వం, అందులో తెలంగాణకు సంబంధించి అనేక సందర్భాల్లో వారు సహకారం అందించినారు. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాం. తెలంగాణ లోక్సభ పాస్ అయ్యి రాజ్యసభకు వెళ్ళిన తర్వాత రాజ్యసభలో ఆ రోజు బిల్ పాస్ కావడానికి అభ్యంతరం వస్తుందంటే వెంకయ్యనాయుడు గారిని, అద్వానీ గారిని, అరుణ్ జైట్లీ వాళ్ళని భోజనానికి పిలిచి సమస్య పరిష్కారం పట్ల చొరవ చూపెట్టిన వ్యక్తి. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలు వారి పట్ల ఈరోజు వారి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఏర్పాటు వారి పాత్రను మరవలేనిది. ప్రజాస్వామ్యంలో కూడా వారు మాకు ఇచ్చిన ప్రజాస్వామిక విలువలు నేర్పినవన్నీ కూడా మాకు ఈరోజు రాజకీయాల్లో ఉపయోగపడుతూ ఉన్నాయి. మేమంతా పిల్లలం, అప్పుడు 42 ఏళ్ళు. సో లోక్సభలో పోవడం తర్వాత వారు అంత పెద్ద టాలెస్ట్ పర్సన్, ఎందుకంటే ఫైనాన్షియల్ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి పివి నరసింహారావు గారు వారి యొక్క ప్రతిభను గుర్తించి మంత్రిగా చేసుకొని ప్రధానమంత్రి కాగలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం మాకు మార్గదర్శకత్వంగా నిలిచింది. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కీలకంగా పనిచేసినారు. ఒకవైపు తెలంగాణ ప్రకటనకు సంబంధించిన దాంట్లో వారు కూడా కీలకంగా ఉన్నారు. ఆ పరిణామాలను చెప్పాలంటే ఏం చెప్తారు? అదే కోరిక, తెలంగాణ రావడానికి సంబంధించి ప్రధానమంత్రిగా ఒకవేళ వారు పాజిటివ్గా లేకపోయి ఉంటే తెలంగాణ రాకపోతుండే. సోనియా గాంధీ గారి ఆకాంక్ష అయినా, మిగతా రాజకీయ పార్టీల సహకారమైనా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విషయం లోపల భారత ప్రధానిగా డిసెంబర్ 9 ప్రకటన కావచ్చు, దాని తదుపరి జరిగిన పరిణామాల్లో మళ్ళీ అన్ని రాజకీయ పార్టీల సమావేశం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలను వారు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరన్నట్టుగా ఆ రోజు పెప్పర్ స్ప్రే లాంటి ఘటనలు జరిగాయి, వాటిపై వారేమన్నా మీకు చెప్పారా? చాలా చాలా సందర్భాలు కలిసినాం. మేము మా కుటుంబంతో కూడా కలిసినాం, మాజీ ప్రధాని అయిన తర్వాత కలిసినాం. వారు ఎప్పుడూ ఒక ప్రేమతోటి ప్రోత్సహించేవాళ్ళు. అందులో యువకులంగా మేము చిన్న కాలేజీ పిల్లల్లాగా ఉన్నటువంటి వాళ్ళం. పార్లమెంట్ పోవడంతో మాకు అత్యంత ఎక్కువ గైడ్ ఫోర్స్ లాగా ఉంటుండే. సో పార్లమెంట్ అనేది నిజంగా కూడా దేశంలో అన్ని కోణాల నుంచి, అన్ని మూలల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా మాకు ఎప్పుడు గైడ్ చేసేవారు. అందులో డెమోక్రసీ విలువలు వారికి సంబంధించి చాలామంది అంటారు మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడాడు, మౌనం అని. మాట్లాడకున్నా దేశంలో ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్రిటిసిజం కాదు ఇది. వారు మాట్లాడడం సంబంధం లేకుండా అనేక చట్టాలు ఈ దేశంలో ఆహార భద్రతకు సంబంధించి కావచ్చు, విద్యా హక్కు కావచ్చు, అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి పారదర్శకత ఉండాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ తెచ్చిన ధైర్యం ఉంది. ఇవాళ దాన్ని తూట్లు పడుస్తారు. అది వరకు వచ్చారా ఇవాళ ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో రుణమాఫీ 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటుగా మామూలు విషయాలు కాదు. ఇవన్నీ ఒక్కొక్క నిర్ణయం అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు వీళ్ళంతా కలిసి తీసుకున్న నిర్ణయం అండి. ఇప్పుడు మీరన్నట్టుగా దేశవ్యాప్తంగా వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఆర్థిక సంస్కరణల విషయం దేశం ఈరోజు ఇట్లా హ్యాపీగా నిలబడగలిగింది అంటే మన్మోహన్ సింగ్ గారు, ఆనాడు పివి నరసింహారావు గారు కలిసి తీసుకున్నటువంటి సంస్కరణలే కాదని ఎవరు అనలేరు. ఇది ఏదైతే మొత్తానికి దేశం ఒక టాలెస్ట్ కోల్పోయిందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో ప్రేమ్.